తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ యొక్క వాటర్ ట్యాంకర్ నేను ఆపేయాలని నాకు ఆలోచన వచ్చింది. ఎందుకంటే అది ఎంతో రిస్క్తో కూడుకున్న పని కాబట్టి ఒక బోర్ వేపేయాలని నాకు ఆలోచన. ఎప్పుడన్నా ఒక బోర్ వేపిస్తే వాటర్ నీళ్ళు పడ్డాయి అనుకో, నా బిజినెస్ ఆపేసినా నాకేం ఇబ్బంది లేదు, ప్రభు పని నడుస్తుంటుంది ఆలోచన. ఎందుకంటే ఆ రోజులో నీళ్ళ కరువు ఎంత భయంకరంగా ఉండే అంటే నాకు బాగా తెలుసు. నీళ్ళ కరువు అంత బాగుండే. సత్యరాజ్ అన్న, అబ్రహాం అన్న, ప్రభుదాస్ అన్న, డానియల్ అన్న, వీళ్ళందరూ మా ప్రాంతానికి పరిచయం గురించి ఎబ్రోన్ నుంచి వస్తుండే. వాళ్ళు తెలుసు అన్నమాట నాకు. వాళ్ళు ఒక్క బకెట్ నీళ్లు తీసుకొని వాళ్ళ రూమ్లో పెట్టుకొని వాళ్ళు పరిచర్యకు వచ్చి తిరిగి ఆ బకెట్ నీళ్లు యూజ్ చేసుకుంటే అంత భయంకరమైన కరువు నీళ్లు. సరే నేను ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రభా, నేను బోర్ వేపియాలి, ఎబ్రోన్లో అందరికీ నీళ్ళు ఉండాలి. ఓన్లీ నేను సప్లై చేసేది యూత్ క్యాంప్ అప్పుడే, కానీ అందరికీ నీళ్ళు ఉండాలి, నేను బోర్ వేపియాలి అని ఆలోచన కలుగుతూ వచ్చిన. అంతేకాకుండా చాలా సంవత్సరాలు వాటర్ బిజినెస్ చేస్తూ వచ్చిన కాబట్టి వాటర్ బిజినెస్ కూడా ఆపేయాలని నాకు ఆలోచన. కానీ ఈ యూత్ క్యాంప్ అప్పుడు నీళ్ళు ఎవరు సప్లై చేస్తారు, మళ్ళీ కష్టమవుతుంది కాబట్టి ప్రభు నాకు ఇచ్చిండు కాబట్టి ఖచ్చితంగా నేను ప్రార్థన చేసిన. ఒకసారి పోయి జీటీ అని అడుగుతూ వచ్చిన, అన్నా నేను ఇక్కడ హెబ్రోన్లో ఒక బోర్ వేపియాలని ఆలోచన కలిగి ఉందన్న అని అడుగుతూ వచ్చిన. అప్పుడు జీటీ అని చెప్పిన మాట ఏంటంటే, చూడు మేము ఇంతకన్నా ముందు బోర్లు వేయించడం ఫెయిల్ అయినాయి, అనవసరంగా నువ్వెందుకు వేయించి డబ్బులు వేస్ట్ చేసుకుంటావు అని చెప్తూ వచ్చాడు. లే అన్న, నా దేవుని మందిరంలో నాకు వేపియాలని ఆలోచన, అయితే నువ్వు జియాలిస్ట్ తీసుకొచ్చి చూపించి వేస్తే మేలేమని చెప్తూ వచ్చాడు. సరే, జియాలిస్ట్ విషయంలో నేను ఎంక్వైరీ చేస్తూ వచ్చిన. జియాలిస్ట్ చెప్పిన మాట ఏంటంటే, మట్టి భూమిలో అయితే చెక్ చేయగలుగుతాం. హెబ్రోన్ అంతా పండల ముంగట, పండల పక్కకు, అక్కడ ఇక్కడ సిస్టర్స్ పోయేతో వల్ల కిచెన్ దగ్గర మొత్తం కాంక్రీట్ చేసి ఉంటుంది. అంటే ప్రతి దగ్గర కాంక్రీట్ కొట్టాలి, అది చెక్ చేయాలంటే కొద్దిగా కష్టం కదా. కానీ హెబ్రోన్ మెయిన్ పండల వెనుక మట్టుకు అయితే ఉంటుంది. అంతేకాని హెబ్రోన్లో కూడా అక్కడ కొద్దిగా స్థలం ఉంటుంది. సరే, ఓ సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోతూ వచ్చింది. మళ్ళా హెబ్రోన్ ఆఫీస్కు వెళ్ళి జీటీ అన్నని కలిసి నేను చెప్తూ వచ్చిన, బోర్ వేపియాలి అన్న నా ఆలోచన ఉందని. మన జీటీ అన్న అడుగుతూ వచ్చిండు, ఏం జియాలిస్ట్ ఏమే? లే అన్న, నేను వేపిస్తాను, ఎక్కడైతే బక్సింగ్ అన్న ఆ రోజుల్లో ముందు ఇచ్చిండో అక్కడ వేపియాలని నా ఆలోచన అని చెప్తూ వచ్చిన. అన్న ఓకే అని చెప్తూ వచ్చిండు, పర్మిషన్ ఇస్తూ వచ్చిండు. ఉదయకాలమే బోరింగ్ బండి మాట్లాడుతూ వచ్చిన. దాని తర్వాత బోర్ బండి వస్తూ వచ్చింది. జీటీ అన్న ఉదయకాలమే వచ్చి ప్రార్థన చేసిండు. అక్కడ ఉన్న హెబ్రోన్ సిస్టర్స్, బ్రదర్స్ కూడా కొంతమంది చూస్తూ వచ్చిండ్రు, ప్రార్థన చేసిండ్రు. పాయింట్ ఎక్కడ, 4 పాయింట్ ఎక్కడ? నా ఆలోచన ఏంటంటే,